తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేదులో మృతదేహాలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. 3 నెలల క్రితం దామినేదుకు తమిళనాడు గడియాత్తం ప్రాంతానికి చెందిన సత్యరాజ్ వచ్చాడు. తమిళనాడుకు చెందిన మహిళతో సత్యరాజ్కు వివాహేతర బంధం ఉందని పోలీసులు తెలిపారు. మహిళ ఆమె కుమారుడితో పాటు సత్యరాజ్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగించేవారు. నవంబర్ 22 నుంచి ముగ్గురు ఇంటి నుంచి బయటకు రాకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలికి పోలీసులు పరిశీలించారు. మహిళ ఆమె కుమారుడిని సత్యరాజ్ చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, ఏంటి ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలన్నీ క్లియర్ అయినట్టేనే, స్థానికులు ఏమంటున్నారు? యమున తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద ఓ ఇంటిలో 3 మృతదేహాలు కలకలం సృష్టించాయి. ముఖ్యంగా ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తానికి చెందినటువంటి సత్యరాజు తన భార్యను వదిలేసి నాయకి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే గ్రామంలో గుడియాత్తంలో తీవ్ర బంధువులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఆక్షేపించడంతో అతను ఊరు వదిలి అంటే గుడియాత్తం వదిలేసి పరారైనాడు. వివాహేతర సంబంధం కలిగించే నాయకుడితో పాటు కలిసి తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలోని దామినేడులో ఉన్నటువంటి ఇందిరమ్మ గృహాల్లో నివాసం ఉంటున్నారు. గత 3 నెలల క్రితమే వాళ్ళు గుడియాత్తం నుంచి తిరుపతి దామినేడుకి చేరుకున్నట్టు కూడా స్థానికులైతే పేర్కొంటున్నారు. ఆ మేరకు నాయకితో పాటు మహేష్ అనే 3 సంవత్సరాల బాబును కూడా తీసుకొచ్చేశారు. అయితే నాయకి తన భర్తను వదిలేసి ఉంటా ఉంది. ఆ దాదాపు 4 ఏళ్ల క్రితం భర్తను వదిలేసి తనిగా కాపురం ఉంటా ఉంది కుమారుడు మహేష్ తో కలిసి. అయితే ఇదే సమయంలోనే సత్యరాజ్ అనే అతను సన్నిహితంగా మెలగడంతో అతనితో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. ఆ మేరకు గ్రామీణలో ఉన్నటువంటి కాలనీలోనే గత 3 నెలలుగా నివాసం ఉంటున్న క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు, అలాగే బంధువుల నుంచి ఒత్తిడి సైతం రావడంతో వీరు తిరిగి ఊర్లోకి వెళ్ళలేకుండా ఉన్న కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ముగ్గురు ఇద్దరికి అంటే సత్యరాజ్ అనే అతని ఇద్దరికి పాయిజన్ ఇచ్చేసి ఇతను కూడా ఉరి వేసుకుని మృతి చెందినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. గత 10 రోజుల క్రితం దామినేడులోని గృహం 420 గృహంలో ఇన్సిడెంట్ జరిగింది. 10 రోజుల తర్వాత ఇది అంటే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని చూసేసరికి ముగ్గురి మృతదేహాలు కుళ్ళి కళేబరాలు పూర్తి స్థాయిలో ఛిద్రమై ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆ మేరకు కళేబరాలన్నింటినీ కూడా రే హాస్పిటల్కి అయితే తరలించారు. స్థానికులు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. అయితే వీరి మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులు ఎవరు రాలేదు అని చెప్పి కూడా పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ మేరకు పోలీసులే దగ్గరుండి ఖననం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యమున. థ్యాంక్ యూ రవివర్మ.